సోదరులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు, రేపే దీపావళి, మరి పిఎం కిసాన్ సంబంధించి నిధులు విడుదల కానున్నాయా? అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రా? రైతు సోదరులందరూ కూడా డబ్బులు అనేవి పడతాయని అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో పక్కా క్లారిటీ అని ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం అనేది మనకు అఫీషియల్ కన్ఫర్మ్ చేసిందా? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఆర్థికంగా కూడా ప్రకటించిందా లేదా అనే విశేషాలపై అయితే మాట్లాడుకుందాం అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. పిఎం కిసాన్ 21వ విడత సంబంధించి డబ్బులకు సంబంధించి రేపు పడుతున్నాయా లేదా అనేది కూడా మీకు పక్కా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మొదటిసారిగా మన ఛానల్ కొత్తగా కూర్చున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఎప్పటికప్పుడు ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఓకే, ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే ఈ యొక్క అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క పిఎం కిసాన్ 21వ విడత సంబంధించి అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే మరి ఈ యొక్క 21వ విడతకు సంబంధించి మనకు ఆర్థికంగా ప్రకటించిర్రా అంటే ప్రకటించలేదన్నమాట. మరి ఈ దీపావళికి నిధులు విడుదల అవుతాయని అయితే మనకు సాటింపులు కానివ్వచ్చు. చాలా అందరు కూడా రైతులు కూడా ఇక డబ్బులు పడతాయి ఖచ్చితంగా. పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి రేపు దీపావళి అన్నమాట. సో రేపు ఎల్లుండి అన్నమాట, 20-21 అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారు 21వ విడత నిధులకు సంబంధించి దీపావళికి ఈ యొక్క చూసుకున్నట్టయితే విడత డబ్బులను ఏవైతే పడుతున్నాయా అని అయితే అడుగుతున్నారనమాట. చాలామందికి అయితే తెలియని విషయం ఏదైతే ఉందో ఇంకా ఆర్థికంగా వచ్చేసి కూడా మనకు ప్రకటించలేదన్నమాట 21వ విడతకు సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా మనకు 21వ విడుదల అవుతాయని అయితే దీపావళిలో చాలా న్యూస్ ఛానళ్ళలో కూడా స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చాలా వరకు కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ విషయంలోకి అయితే వెళ్ళినట్టయితే మనకు ఆర్థికంగా కూడా ప్రకటించలేదన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం వారి యొక్క అంచనాలు వేసి మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఇంకా అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయలేదన్నమాట. సో ఇంకా కన్ఫర్మ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికైతే మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇవల్ల లేదా సాయంత్రం లోపు ఆయన లేదు చూసుకున్నట్టయితే లేదా విడత అందరూ తప్పుగా ఆధార్ కార్డులు కానివ్వచ్చు, అలాగే లింక్ చేయని వారు కానివ్వచ్చు, ఈకేవైసీ చేసుకుని వారు కానివ్వచ్చు, ఇప్పటి వరకు ఈ యొక్క 21వ విడతకు సంబంధించి కూడా రేపే విడుదల అయ్యేవా అన్నమాట. ఇప్పట్లో వచ్చేసి కూడా విడత అనేది లేదు.